ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అయితే ఉన్నాం అన్నమాట. అయితే యుఎస్ 150వ ఆర్మీ డే పురస్కరించుకొని ఆ సెలబ్రేషన్స్ లో డొనాల్డ్ ట్రంప్ గారు అయితే పాకిస్తాన్ చీఫ్ ఆర్మీ అని హసీన్ మనార్ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఇంతకు ముందు పాకిస్తాన్ కి అలాగే ఇండియాకి యుద్ధం అయితే జరిగింది. సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీద యుద్ధం అయితే జరిగింది. అదే టైంలో అంటే ఈ పాకిస్తాన్ ని పిలవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ విషయం మీద మనం పల్నాడు ప్రజల రియాక్షన్ ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి. అయితే యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు కదా, డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని ఇన్వైట్ చేశాడు, హుసేన్ మునార్ ని, ఏది ఆర్మీ డే కి. అసలు దానిపైన మీ స్పందన ఏమంటారు? లేదు మేడం, అంటే మన ఏపీ అంటే మన ఇండియాకి సపోర్ట్ చేశాడు, కానీ సపోర్ట్ చేసి ఆ పాకిస్తాన్ వాళ్ళని పిలవడం చాలా రాంగ్. అది మరి దానిపైన మీ స్పందన ఏంటి? స్పందన అంటే మేడం, ఫస్ట్ మనకల్లే అనుకున్నాను, ఫస్ట్ మనకల్లే సపోర్ట్ చేస్తాం అనుకున్నాం. యుఎస్ఏ, రష్యా వీళ్ళు మనకే సపోర్ట్ కదా, మళ్ళీ సడన్ గా ఎలా చేంజ్ అయ్యారు నాకు తెలియదు. మోహన్ రావు ఏంటంటే యుఎస్ ట్రంప్ ఉన్నారు కదండి అధ్యక్షుడు, ఆయన పాక్ చీఫ్ ఆర్మీని 150వ ఆర్మీ డే కి ఇన్వైట్ చేశారు. మన ఇండియాకి సపోర్ట్ చేస్తూ అలా ఇతర దేశాల వాళ్ళని పిలవడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు ఒకటి చెబుతానంటారా, అమెరికా మనల్ని పిలిచిందంటే మన భ్రమ. మనం ఏదో వాళ్ళు చెబితే మనం వింటామంటే మనం అసమర్థులం అన్నట్టు. సమర్థులం అయితే కాదు, అయింది అసమర్థ పరిపాలన బయటపడుతుంది. ఇంకోటి ఏందో చెప్పంటే, అమెరికా వాళ్ళు ఏంది, వాళ్ళ దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి అమ్ముకోవటానికి నిన్నేమన్నా ప్రేమగా రామ్మా అని పక్కన కూర్చోబెట్టుకుంటాడు, ఆయన ఆటేసుకుంటాడు. ఎందుకు? ఇటు అమ్ముకోవాలి అటు అమ్ముకోవాలి మందుగుండు సామాగ్రి, అంతే. మరి మనకు ఉండాలి కదా తెలివి, మన తెలివి ఆడిపోద్ది. మన నాయకులు ఏం చేస్తున్నారు? మరి మన భారతదేశం ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఏది? ఎవరిని ఎందుకు నమ్మాలి? పక్క దేశం వాడిని ఎందుకు నమ్మాలి? పక్క దేశం వాడు మనకు గొయ్యలు దవ్వాలనే చూస్తాడు. అది అమెరికా అయినా పాకిస్తాన్ అయినా ఎవరైనా సరే. లేదా మన దగ్గర నుంచి ఏదైనా లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తారు, కానీ మనకు ఉండాలి దమ్ము, మన సొంత నిర్ణయాలు ఉండాలి. వాడెవడో చెప్పాడని చెప్పి మనం యుద్ధం ఆపేస్తే ఎట్టుంటది? ఇట్టానే ఉంటది. పాకిస్తాన్ వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకుంటారు, మనల్ని ఏమన్నా హాయ్ హాయ్ అంటారు. ఇప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ ని చీఫ్ ఆర్మీని ఇన్వైట్ చేశారు కదా, 150వ సంవత్సరం అది ఇది ఆర్మీ డే కి ఇన్వైట్ చేశారు కదా, దానిపైన అసలు మీ స్పందన ఏంటి? అది కరెక్ట్ అంటారు? మన దేశం నుంచి ఇన్వైట్ చేయలేదా? మన దేశం నుంచి అంటే ఇన్ని దేశాలు ఉండగా పాక్ ని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. స్పెషల్ గా ఇన్వైట్ చేసినప్పటికీ పాకిస్తాన్ తో ఎప్పటి నుంచో అమెరికాకి మంచి సంబంధాలు ఉన్నాయి. కారణం దాదాపుగా చైనా పక్క ఉంది కాబట్టి, అమెరికాకి చైనాకి పడదు కాబట్టి, పాకిస్తాన్ ని వినియోగించుకునే అవసరం ఉంటది కాబట్టి, దాంతో పాకిస్తాన్ తో వాళ్ళు బాగా క్లోజ్ గా ఉంటారు. అది ఎప్పటి నుంచో జరుగుతున్నది కదా. కానీ మనకి ట్రంప్ గారు అంటే మనకు కూడా ఎలా అంటే ఇప్పుడు మన దేశాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడారు కదా, మరి వాళ్ళతో కూడా సంబంధాలు అంటే దీనిపైన అంతర్జాతీయ రాజకీయాల్లో వాణిజ్యం కూడా ప్రధానంగా ఉండాలి కాబట్టి, మన దేశం ఆర్థికంగా బాగా వృద్ధి చెందుతుంది కాబట్టి, మన దేశాలతో భారతదేశంతో ఆర్థిక సంబంధాలు వదులుకోలేరు. ఆ అవసరం ఉంటది కాబట్టి మనతో కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. మన ఇండియా వాళ్ళు యుఎస్ ఎంతవరకు నమ్మగలరు, ఎంతవరకు స్నేహం చేయగలరు? ఎంతవరకు అంటే తప్పదు, ఎందుకంటే భారతదేశంలో జనాభా చాలా మంది యుఎస్ఏలో రిజిస్ట్రేషన్ గా ఉన్నారు, జాబ్ హోల్డర్స్ గా ఉన్నారు. అక్కడ కూడా రాజకీయాల్లో భారతదేశ పౌరులు చాలా మంది ఉన్నారు. మరి మనం ప్రధానికి ఏదో రకంగా ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఆ దేశం మీద ఆధారపడి పనిచేస్తున్నాంగా. కాబట్టి మనం అమెరికాని నమ్మలేమనడానికి అది అంతర్జాతీయ సంబంధాలు ఇబ్బందులు వస్తాయి కదా. కానీ అంతర్జాతీయంగా ఉన్న రాజకీయాల్లో ఏం జరుగుతుందంటే, ఆ రాజ్యం వాళ్ళకి ఏ ప్రయోజనాలు, ఏ దేశంతో ప్రయోజనాలు చేకూరదో వాళ్ళతో మిత్ర దేశంగా మెలుగుతారు. ఇది నేచురల్ కదా. కానీ పాకిస్తాన్కి ఇప్పుడు మళ్ళీ చైనా దేశం ఈ మధ్య కాలంలో అమెరికాతో మళ్ళీ డీల్స్ కుదురుస్తుంది. మొన్నదాకా ఏమని చెప్పాడు ట్రంప్ గారు, వాళ్ళకి 102% టారిఫ్ వేస్తాను అని చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు డీల్స్ కుదిరినాయి కదా. కాబట్టి మన దేశానికి పూర్తిగా మిత్రదేశంగా ఉంటుంది అనేది చెప్పలేము. అయినప్పటికీ మన దేశ సంబంధాలు, అమెరికా భారత సంబంధాలు ఉద్యోగపరంగా మన వాళ్ళు చాలా మంది అక్కడ చేసేవాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి ఇది మనం పూర్తిగా మన శత్రు దేశాన్ని మనం అనడానికి లేదు.